వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను శివరామకృష్ణ. మనతో పాటు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుద్ కళ్యాణ్ ఉన్నారు, ఎమ్మెల్సీ. అయితే సంక్రాంతి పండుగ అంటే హిందువులకి చాలా పవిత్రమైన పండుగగా భావిస్తారు. పంట చేతికి వస్తారు, వచ్చిన తర్వాత మొత్తం అంతా దాన్ని చాలా ఆనందంగా జరుపుకుంటారు. అలాంటి పండుగని కూటమి ప్రభుత్వం మొత్తం ఎక్కడికక్కడ జోదం, అలాగే డ్యాన్సులు లేనిపోయినాయి రాదాంతం చేశారు. అసలు మొత్తం లా అండ్ ఆర్డర్ అయితే మొత్తం అస్తవ్యస్తం అయిపోయిందని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరుద్ కళ్యాణ్ అన్నారు. మనతో పాటు మేడం ఉన్నారు. మేడం చెప్పండి, ఏ విధంగా చూసుకోవచ్చు ఈ కూటమి ప్రభుత్వంలో సంక్రాంతి పండుగ సంబరాలు? ప్రాంతాల్లో సంక్రాంతి అంటే మన సంస్కృతికి ఒక ప్రతీకల, కుటుంబ విలువలకి ఒక ప్రతీకలా మనం జరుపుకుంటాం. అలాంటిది ఈ కూటమి అధికారంలోకి వచ్చాక సంక్రాంతి అనేది పోకిరీల పండగ, జోదర్ల పండగగా మార్చేశారు. ఎందుకంటే ఎక్కడ చూసినా క్యాసినోలు, రికార్డింగ్ డాన్సులు, జోదము, పేకాట, అలాగే విచ్చలవిడిగా మద్యం షాపులు మనకు కనిపిస్తూ ఉండే పరిస్థితి. ఈరోజు మద్యము రాష్ట్రంలో ఏరులై పారింది. ప్రతి కోడి పందాల బరుల దగ్గర మినీ బార్లను ఏర్పాటు చేసి డోర్ డెలివరీ చేసిన పరిస్థితి మనం చూసాం. ఎంత దారుణంగా మద్యాన్ని ఏరులై పారించడమే కాకుండా ఈ జనవరి 1 నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే 1800 కోట్ల రూపాయల మద్యాన్ని అమ్మకం చేయడం జరిగింది. అందులో గత ఏడాది కంటే 266 కోట్లు ఎక్కువ మద్యాన్ని అమ్మడం జరిగింది. 3 రోజులు, సంక్రాంతి 3 రోజులే 500 కోట్ల మద్యాన్ని అమ్మారంటే ఎంత విచ్చలవిడిగా వీళ్ళు మద్యం అమ్మకాలు చేపెడితే కంట్రోల్ చేయలేదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి కారణం ఏంటంటే, ఎంత ఎక్కువ మద్యం అమ్మకాలు జరగడానికి కారణం ఏంటంటే ఈ మినీ బార్లు అవ్వచ్చు, బెల్ట్ షాప్స్ అవ్వచ్చు. వీటి వలన ఎంత దారుణమైన పరిస్థితులు, ఎంత ఘోరంగా ప్రజల ఆరోగ్యంతో ఆటలు ఆడుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఈ కూటమిలో ఉన్న నాయకులు చెప్తూ ఉన్నారు, స్టేజ్ మీద బహిరంగంగా బట్టలిప్పి డ్యాన్స్ చేయాలని మహిళల కోసం. నిజంగా ఒక మహిళా హోంమంత్రి ఉన్న ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నా వాళ్ళ మీద కనీసం యాక్షన్ తీసుకోకపోవడం నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి. ఎప్పుడు వాళ్ళని నడి రోడ్డు మీద నడిపిస్తారు హోంమంత్రి గారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఎంత బహిరంగంగా పబ్లిక్గా అడ్వర్టైజ్మెంట్స్ వేసి మరీ జోదం ఆడించడం అవ్వచ్చు, పేకాట ఆడించడం అవ్వచ్చు, క్యాసినోలు రన్ చేయడం అవ్వచ్చు, రికార్డింగ్ డాన్సులు చేయించడం అవ్వచ్చు, ఇన్ని జరుగుతూ ఉన్న హోంమంత్రి గారు వాళ్ళని ఎందుకు ఆ పనులు చేస్తున్న వాళ్ళని నడి రోడ్డు మీద నడిపించట్లేదు? మరి స్టేట్మెంట్స్కే మీరు పరిమితమా? మా పార్టీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడానికే మీరు మీ పోలీసులు పరిమితమా? ఏం చేస్తుంది ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ? పోలీస్ వ్యవస్థ అనేది లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే మా కార్యకర్త అయిన సాల్మాన్ అనే వ్యక్తిని తెలుగుదేశం పార్టీ నాయకులు హత్య చేయడం జరిగింది. ఆ రోజు ఆ హత్య చేసిన వాళ్ళకి ఎందుకు నడి రోడ్డు మీద నడిపించలేదు హోంమంత్రి గారు నేను అడుగుతూ ఉన్నాను. ఈ రోజు తీసుకుంటే ఎంత దారుణం అంటే, మేకలు కోసిన వాళ్ళని మీద కేసులు పెడుతూ ఉన్నారు మీరు. మరి పేకలు కోసిన వాళ్ళ మీద కేసులు పెట్టరా హోంమంత్రి గారు నేను అడుగుతూ ఉన్నాను. జగనన్న బర్త్డే అప్పుడు కేక్ కట్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టారు, కోడిని కోస్తే వాళ్ళ మీద కేసులు పెట్టారు. మరి ఇలా పబ్లిక్ గా ఎంత ఓపెన్ గా క్యాసినోలు రన్ చేస్తున్న వాళ్ళ మీద ఎందుకు మీరు కేసులు పెట్టట్లేదు? ఈ పబ్లిక్ గా రికార్డింగ్ డాన్సులు చేయిస్తున్న వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు? ఈరోజు పబ్లిక్ గా బట్టలు విప్పి డాన్స్ చేయండి అని మహిళలకి ఉద్దేశించి అన్న మీ కూటమి నాయకుల మీద ఎందుకు మీరు కేసులు పెట్టట్లేదు? మినీ బార్లు అవ్వచ్చు, అలాగే బెల్ట్ షాప్స్ విచ్చలవిడిగా రన్ చేస్తున్న మీ కార్యకర్తలు నాయకుల మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు? అశ్లీల నృత్యాలు చేయిస్తున్న మీ పార్టీ కార్యకర్తల మీద ఎందుకు కేసులు పెట్టట్లేదని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని స్టేట్మెంట్స్కే పరిమితం కాకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పారు, బెల్ట్ షాప్స్ పెట్టే వాళ్ళ బెల్ట్ తీస్తానని చెప్పి. మీరు ఎంతమంది బెల్ట్ తీశారు, ఎంతమంది మీద కేసులు పెట్టారు, 5 లక్షల రూపాయలు ఫైన్ వేశారు చెప్పాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాను. ఎప్పటికైనా ఇలాంటివి లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలు నమ్మి ఓట్లేసిన ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ప్రజల ఆరోగ్యంతో, ప్రజల సంస్కృతితో చెలగాటం ఆడొద్దని ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటూ. మేడం, ప్రజలు అయితే మటుకు చంద్రబాబు నాయుడు అన్ని ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో 0 వడ్డీ, అలాగే రుణమాఫీ చేశారు. అవి ఎక్కడ కనబట్టలేదని చెప్పి ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత అయితే వస్తుంది. ఏమంటారు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఎన్నికల టైంలో వీళ్ళు చెప్పారు, గతంలో 3 లక్షల వరకు 0 వడ్డీ ఇచ్చేవారు, మేము 10 లక్షలు చేస్తామని. ప్రజలు, మహిళలు నమ్మి ఓట్లు వేశారు అనమాట, డ్వాక్రా సంఘాల మహిళలు. ఈ రోజు తీసుకుంటే 19 నెలలు అయింది, ఒక్క రూపాయి కూడా 0 వడ్డీ వీళ్ళు అమలు చేయలేదు. గతంలో జగన్ టెన్షన్గా 0 వడ్డీ వాళ్ళ అకౌంట్స్లో వేసేవారు. 5,000 కోట్లకు పైగా 0 వడ్డీ మహిళల అకౌంట్లో, డ్వాక్రా మహిళల అకౌంట్లో వేయడం జరిగింది. అలాగే వాళ్ళని ఎంతగా ఆదుకున్నారంటే, ఈ డ్వాక్రా మహిళలకి వాళ్ళు ఉన్న అప్పు 2019 ఏప్రిల్ వరకు ఉన్న అప్పుని 4 విడతల్లో వాళ్ళ అకౌంట్లో వేశారు. ఆ విధంగా ఆసరాని పథకం పెట్టి 25,500 కోట్ల పైగా వాళ్ళ అకౌంట్లో 4 విడతలుగా వేయడం జరిగింది జగనన్న. అలాగే చేయూత ఇవ్వడం జరిగింది, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, ఇవన్నీ కూడా మహిళలకి ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా తోడ్పాటుని అందించడమే కాకుండా
ఐటీసీ, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, అలాగే అమూల్, రిలయన్స్ ఇలాంటి సంస్థలతో టైఅప్ అయ్యి ప్రభుత్వం వీళ్ళు పారిశ్రామికవేత్తలుగా ఉత్పత్తి చేసిన ఉత్పత్తులకి మంచి ధర లభించేట్టుగా జగనన్న చేయడం జరిగింది. అంతగా వాళ్ళ కోసం ఆదుకుంటే ఈరోజు 0 వడ్డీ మళ్ళీ ఎత్తేశారు. గతంలో 2014లో 0 వడ్డీ రుణమాఫీ చేస్తాను అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. రుణమాఫీ చేయకుండా వాళ్ళకి మోసం చేయడమే కాకుండా 0 వడ్డీ అప్పుడు కూడా ఎత్తేసి ఏబీ గ్రేడ్లుగా ఉన్న సంఘాలు సిడి గ్రేడ్లుగా మారిపోతే మళ్ళీ జగనన్న వచ్చాక మళ్ళీ అవి ఏబీ గ్రేడ్లుగా మారే. జగనన్న ఇచ్చిన ఆర్థికంగా తోడ్పాటును అందించడం వలన జగనన్న సపోర్ట్తో వాళ్ళు మళ్ళీ మారారు. ఈ రోజు తీసుకుంటే మళ్ళీ వాళ్ళని నాబార్డు నివేదిక చెప్పింది డ్వాక్రా సంఘాల పరపతి తగ్గిపోయింది. బ్యాంకులు ఇచ్చే రుణాలు 2023-24 కంటే 2024-25కి ఇంచుమించు 16,600 కోట్ల రుణాలు తగ్గిపోయాయి బ్యాంకులు ఇచ్చే రుణాలు. అలాగే పొదుపు చేసే కెపాసిటీ కూడా 479 కోట్లు తగ్గిపోయింది అని ఈరోజు నాబార్డు నివేదికలో వెల్లడించడం జరిగింది. దీన్ని బట్టి డ్వాక్రా సంఘాలని వీళ్ళు ఎంత నిట్ట నిలువుగా మోసం చేస్తున్నారు అనే విషయం అర్థమవుతుంది. మాటల్లో అయితే వాళ్ళు కోటీశ్వరులను చేస్తాను, అక్క చెల్లెమ్మల్ని, అలాగే లక్షాధికారులను చేస్తాను, పారిశ్రామికవేత్తలు చేస్తానని చెప్పే చంద్రబాబు నాయుడు గారు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయండి, అలాగే 0 వడ్డీ అమలు చేయండి అని నేను కోరుకుంటూ ఉన్నాను. సార్ మేడం, మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గత మీ ప్రభుత్వ హయాంలోనే ఈ పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు 5 లైన్స్ అయితే వస్తే ఫ్యూచర్లో చాలా బాగుంటుందని చెప్పి అప్పుడే ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఏమీ చేయలేదు, అంతా మేమే చేసాము, భోగాపురం ఎయిర్పోర్ట్ రావడానికి మేమే కారణం అని చెప్పి వాళ్ళు కుటుంబ నాయకులు అయితే తెలియజేస్తున్నారు. ఏం చెప్తారు మేడం? క్రెడిట్ చోరీకి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అనేది ప్రతి సందర్భంలో కూడా అర్థమవుతుంది. జగనన్న ఆ రోజు ప్రజలకి ఎన్నో మేలు చేశారు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చారు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు తీసుకుంటే ఈ కూటమి అధికారంలోకి వచ్చాక జగనన్న పెట్టిన సంక్షేమ కార్యక్రమాల తాలూకా పేర్లు మార్చడం చేస్తూ ఉన్నారు. జగనన్న ఆ రోజు ఎయిర్పోర్ట్ విషయమే తీసుకుంటే అక్కడ రైతులందరితో మాట్లాడి అక్కడ ఏ సమస్య లేకుండా చేయడమే కాకుండా అన్ని అనుమతులు కూడా కేంద్రం నుంచి తీసుకొని అప్పుడు అక్కడ శంకుస్థాపన చేసి అది అత్యంత శరవేగంగా నిర్మాణం పూర్తయ్యేట్టుగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చాక ఆ క్రెడిట్ చోరీకి పాల్పడుతూ ప్రతిసారి కూడా మేమే చేశామని చెప్తూ గొప్పలు చెప్పుకుంటూ ప్రజలు మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రతి సందర్భంలో కూడా ఇలా జరుగుతుంది. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. తగిన సమయం వచ్చినప్పుడు ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల టైంలో అమలు కాని హామీలు ఇచ్చేసి అమలు చేయాలనే ఉద్దేశం కూడా వీళ్ళకి లేకుండా ఎన్నో హామీలు ఇచ్చేసి ఈరోజు అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీ అమలు చేయలేదు సరికదా, ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా సొంతంగా చేయకుండా జగనన్న చేసిన మేలుని వీళ్ళు పేర్లు మార్చి క్రెడిట్ చోరీ చేస్తూ పబ్బం గడుపుకుంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నామని తెలియజేస్తాం. మేడం, ఆంధ్రాలో యువత ముఖ్యంగా ఐటీ సంబంధించి విశాఖలో అయితే మొత్తం ఆంధ్రప్రదేశ్లో అయితే ఐటీ కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. అయితే రేపు జూన్లో భోగాపురం ఎయిర్పోర్ట్ అఫీషియల్గా లాంచ్ చేస్తారు. ఆ నేపథ్యంలో అంటే పార్టీలకు అతీతంగా చెప్పండి, ఈ ఐటీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది సార్? విశాఖపట్నంలో ఐటీకి సంబంధించి ఏ సంస్థలు ఇప్పుడు ఉన్నా వచ్చినా రాబోతున్నా అన్నీ కూడా గతంలో జగనన్న బేజం వేసిన సంస్థలు అనేది ప్రతి సందర్భంలో కూడా మనకు స్పష్టమైంది. కాబట్టి ఈ విశాఖలో ఐటీ అభివృద్ధి చెందుతుంది అంటే దానికి జగనన్న వేసిన బేజం అనేది ప్రతి సందర్భంలో కూడా స్పష్టం అనేది తెలియజేస్తుంది. ఇది కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చెప్పిన ఏది చేయకుండా మొత్తం అంతా ప్రజలను అయితే తప్పుబాటు పట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో అవన్నీ అమలు చేసి ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చేశారో అవన్నీ అమలు చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అలాగే ఎమ్మెల్సీ వరుద్ కళ్యాణి అయితే తెలియజేస్తారు. కెమెరామెన్ రాఘవతో శివరామకృష్ణ, అవినా భారత్, విశాఖపట్నం.